తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా పండించేది పత్తి. ఆ పంటను నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. మనందరం ఒంటిపై రంగురంగులు రకరకాల దుస్తులు ధరిస్తున్నామంటే అది పత్తి రైతుల శ్రమే. మరి అలాంటి పత్తిని పండించే రైతులు మాత్రం ఎప్పటికప్పుడు ఓడిపోతూనే ఉన్నారు. సకాలంలోనే పంట వేయడం, వేసిన వాటిని కాపాడుకోవడం, కాపాడుకున్న వాటిని మార్కెట్కు తెచ్చి అమ్ముకోవడం, అమ్ముకున్న పంటకు సరైన ధర దక్కించుకోవడం, ఇలా ప్రతి అడుగులో ఓటమిలే వెక్కిరిస్తున్నాయి. వారి బతుకుల్ని భారంగా మార్చుతున్నాయి. ఈ ఏడాది కూడా అందుకు భిన్నమైన పరిస్థితులు ఏమీ లేవు రాష్ట్రంలో. ఒక రకంగా చెప్పాలంటే గతానికి మించిన సమస్యలు, సవాళ్లు, కష్టాలు, కన్నీళ్ల మధ్య దిక్కుతోచని స్థితి. అదే ప్రకృతి ప్రకోపం, అదే తేమ శాతం నిబంధనలు, అవే సీసీఐ కొర్రీలు, అవే దళారీల మోసాలు. తెలంగాణ పత్తి రైతన్నకు ఇంకెంతకాలం ఈ దైన్యం? పత్తి తెలంగాణలో వేలాది వ్యవసాయ కుటుంబాలకు జీవనాధారం, మనిషి ఒంటిపై ధరించే బట్టలకు ఆధారం. అంతటి ప్రాముఖ్యత కలిగిన పత్తి పంటను పండించే రైతుల బతుకుల్లో చీకట్లలముకుంటున్నాయి. తెల్ల బంగారాన్ని పండించే వ్యవసాయదారుల జీవితాలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నాయి. లక్షల్లో అప్పులు తెచ్చి ఎన్నో తిప్పలు పడి పండించిన పంట అమ్ముకుని పైసలు చేతికందే వరకు రైతులు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. ఒక రకంగా వ్యవసాయంపైనే రైతుల ఆశలను సన్నగిల్లేలా చేస్తున్నాయి. అందుకు మన చుట్టూ ఉండే పత్తి రైతులే ఉదాహరణ. పత్తి పండించటంలో ఆది నుంచి రైతులకు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వర్షాధార పంట కావడంతో వానదేవుడిపైనే వ్యవసాయదారులు ఆశలు పెట్టుకుంటారు. గత ఏడాది ఎన్ని నష్టాలు చూసినా ఈసారైనా పంట దిగుబడి వచ్చి ప్రతిఫలం దక్కుతుందని భావిస్తారు. భూమాతపై భారం వేసి దుక్కి దున్నుతారు. ఈసారి కూడా అదే చేశారు. కానీ మొదట్లోనే వారి ప్రయత్నానికి అడ్డంకులొచ్చాయి. ఈసారి ముందుగానే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడంతో ఆదరాబాదరాగా దుక్కి దున్ని విత్తనాలు వేశారు. తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో వందలాది ఎకరాల్లో భూమిలో విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. మరోసారి విత్తనాలు నాటాల్సి రావడంతో ఖర్చు రెట్టింపైంది. అప్పుడప్పుడు చిరుజల్లులు పడిపోయినా అవి పంట ఎదుగుదలకు సరిపోని పరిస్థితి. మందులు వేద్దామన్నా కుదరని దుస్థితి. వీటికి తోడు అరక కట్టడం, కలుపు, పత్తి తీతకి కూలీలు, ఇవన్నీ సవాల్తో కూడుకొన్నవే. పత్తి చేతికొస్తుందనుకున్న సమయంలో వరుణుడు కూడా విరుచుకుపడటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా అయింది. ఇవన్నీ ఒకెత్తైతే పత్తి అమ్మటంలో రైతులు పడే అవస్థలు వారి ఆశలను మరింతగా ఆవిరి చేస్తున్నాయి. మద్దతు ధర, సీసీఐలు, తేమ శాతం, దళారులు, ఇలా ఎన్నో అవాంతరాలు వారిని చుట్టుముడుతున్నాయి. ఈ సంవత్సరం మనం పత్తి విత్తనాలు పెట్టిన కాంచెలు అసలు స్టార్టింగ్లో వర్షాలు లేవు. వర్షాలు పడ్డాక రెండోసారి పెట్టినాము, 2 సార్లు దున్నడము, 2 సార్లు పెట్టడము, డబల్ ఖర్చు అయినాయి. మళ్ళీ ఇందులో పాటు చాలా వరకు అధికారులు ఏం చెప్పారంటే వర్షం పాతం మంచిగా పడ్డాక పెట్టుకోమన్నారు. రైతులు తొందర పెట్టేసారు. సో అంత పెట్టినా కానీ ఇప్పుడు చేతికొచ్చే పంట దశలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయండి. సో నిజంగా ఈ సంవత్సరం రైతన్నల పాట శాపంగా మారింది. ఇప్పుడు మేము వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షంలో కూడా పత్తి ఏరుతున్నామండి. లేబర్ అచ్చుడు మధ్యాహ్నం వెళ్ళిపోడు, అచ్చుడు మధ్యాహ్నం వెళ్ళిపోడు. పొలాలు చూస్తున్నాము అట్లున్నాయి, పత్తి చేనులు చూస్తున్నాము ఇట్లున్నాయి. ఈ ప్రభుత్వాలేమో గిట్లున్నాయి. ఒక భూమికి పదన అనేది ఉంటుందా? ఒక్కొక్క కాలాన్ని బట్టి భూమి ఉంటుందండి. ఒక సంవత్సరము 10 క్వింటాలు పడుతుంది, ఒక సంవత్సరం 20 క్వింటాలు పడుతుంది. మనం ఎంత కష్టపడతామో అంత భూమి పంట తీయచ్చండి. ఇవాళ ఏం చెప్తున్నానండి, 7 క్వింటాలు మాత్రమే అమ్ముకోవాలని చెప్పి ఒక ప్రెస్ నోట్ వచ్చిందండి. నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మాత్రం ప్రభుత్వం మీద రైతులు దుమ్మెత్తిపోస్తున్నారండి. రైతులు బాగుండాలని కోరుకోవాలి ప్రభుత్వాలు, అంతేగాని మీరు ఇంత బండి ఇవ్వాలి అంత బండి ఇవ్వాలి చెప్తారా అండి? రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పుకునే ప్రభుత్వం మనది. సో ఇప్పుడు మీరు 7 క్వింటాలు బండి ఇవ్వాలంటారు, గిన్ని కొర్రీలు పెడుతుర్రు. ఇయ్యాల పత్తి నిజంగా ఏరుదామంటే దాదాపు ఒక 50-100 మంది పడుతురు. వాళ్ళ కూలీసులో పడతారే. మాకు ఒక్కొక్క మనిషికి 300 రూపాయలు ఇస్తున్నామండి. నిజానికి ఆసియాలోనే తెలంగాణలో పండించే పత్తికి నాణ్యమైనదిగా పేరుంది. రాష్ట్రంలో దాదాపుగా 55 లక్షల ఎకరాల్లో వరి సాగైతే 44 లక్షల ఎకరాలతో పత్తి పంట 2వ స్థానంలో ఉంది. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10.61 లక్షల ఎకరాల్లో పత్తిని పండిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు కురిసిన వర్షాలతో పత్తి సాగు తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. కొన్ని చోట్ల ఎకరాకు సగటున 5 క్వింటాలు దిగుబడి రావటం గగనంగానే మారింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ముంచెత్తిన వరదలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని పరామర్శలు చేసిన ప్రజాప్రతినిధులు తర్వాత ముఖం చాటేయటం రైతుల్ని మరింత కుంగదీస్తోంది. గత ఏడాది క్వింటా పత్తికి
7,521 రూపాయల మద్దతు ధర ఉంటే ఈ ఏడాది కేంద్రం 8,110 రూపాయలుగా నిర్ణయించింది. అంటే క్వింటాకు 589 రూపాయలు పెంచింది. మద్దతు ధరకు కొనుగోలు చేయలేమని వ్యాపారులు తేల్చి చెబితే అక్టోబర్ 27 నుంచి కొనుగోళ్లు చేపట్టిన సీసీఐ తేమ 8 నుంచి 12% లోపు ఉంటే తప్ప కొనుగోళ్ల చేయటం లేదు. శీతాకాలం, అందులో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తేమ శాతం ఉండకూడదనే నిబంధనలు విధించడమే అనాలోచిత నిర్ణయం అనేది రైతుల ఆవేదన. గత ఏడాది మద్దతు ధర 7,521 రూపాయలు ఉంటే తేమ పేరిట సగటున రైతులకు దక్కిన సగటు ధర 6,500 రూపాయలు మాత్రమే. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడి రెట్టింపైనప్పటికీ ధర మరింత కోత పడుతోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60 వరకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ వాటి ద్వారా 12,298 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేశారు. 6,400, 6,500 దేని కారణం చెప్పండి. అసలు మార్కెట్ అంతా వేస్ట్ ఉన్నది. సేట్లు, గుమస్తలు, అర్తీదారులు 6,900 అంటారు, 6,400, 6,300, 6,500, 65 పైకే కొంటలేరు పత్తి. ఈ వాన పడ్డ ఇప్పుడు బత్తకు 3 కిలోలు అంటారు. 10 క్వింటాలకైతే లెక్కేయండి 20 బస్తాలు. 20 బస్తాలకు 3 కిలోలు ఎత్తిస్తే 50 కిలోలు పోతుంది. ప్రజల పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి ఏంది? 450 రూపాయలు ఒక కూలి మనిషికి. పొద్దున్న దాకా ఎడితే ఒక యూరియా బస్తా పత్తి ఎడతలేదు. ఆటో కిరాయి తీసుకుపోవాలి. అన్ని చూసేసరికి చాలా ఇబ్బందిగా ఉన్నది. 8 ఎకరాలు తీసుకున్న కవులు, 2 ఎకరాల పత్తి పెట్టిన, 6 ఎకరాలు 2 ఎకరాల వరి, 6 ఎకరాలు పత్తి. వరి మొత్తం అడ్డమడ్డది. పత్తి చేను 6 ఎకరాలు పెడితే ఎకరాన 3 క్వింటాలు 2 క్వింటాలు వెళ్తుంది. కూలి వాళ్ళకే అయిపోతుంది. వీడికి వస్తే మొత్తం అది అవుతుంది. 8,000, 9,000 అన్నారు కానీ 5,000, 6,000 అని చెప్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,14,904 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా 4,11,923 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ అధిక వర్షాల కారణంగా అనుకున్నంత స్థాయిలో పత్తి పంట చేతికి రాలేదు. ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరున్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి విక్రయించే రైతుల కష్టాలు వర్ణనాతీతం. పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తే తేమ పేరుతో వ్యాపారులు కొర్రీలతో ధరలు కోసేస్తున్నారు. మార్కెట్లో గరిష్ట ధర 6,910 రూపాయలైనా 5,000 వరకే కొంటున్నారు. గడిచిన 4 ఏళ్లుగా మార్కెట్లో పత్తి ధర క్రమంగా పడిపోవటం రైతులను కలవరపెడుతోంది. జూన్, జూలై మాసంలో తొలకరి జల్లుడు పడ్డాయి. పడ్డ తర్వాత ఫస్ట్ అచ్చుదోలాము. అచ్చుదోలి గింజలు పెట్టిన తర్వాత మళ్ళీ వర్షాలు వెనక తీశాయి. వర్షాలు వెనక తీయగానే అవి విత్తనాలు మొలవలే. మళ్ళా అచ్చుదోలి మళ్ళా పెట్టవలసి వచ్చింది. ఒక ఎకరానికి ఈసారి 3 బ్యాగులు పెట్టవలసి వచ్చింది. 3 సార్లు పెట్టవలసి వచ్చింది. పెట్టిన తర్వాత సరే అటో ఇటో మొలిచినాయి. మొలిచిన తర్వాత మందులు కొట్టుకున్నాం. మంచి క్రాప్ టైంలో వచ్చింది. క్రాప్ టైంలో వచ్చిన తర్వాత మందులు కొట్టాము. మంచిగా క్రాప్ వచ్చింది. ఇక పత్తి ఏరుకునే టైంలో మొన్న మళ్ళా పెద్ద తుఫాను వచ్చి ఏరే టైంలో వర్షం బాగా పడి ఈ పత్తి మొత్తం దానికే అతకపోయి కింద గారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,50,000 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. కరీంనగర్లో 44,875 ఎకరాలు, పెద్దపల్లిలో 49,783, రాజన్న సిరిసిల్లలో 46,385, జగిత్యాల జిల్లాలో 16,106 ఎకరాల మేర పత్తిని సాగు చేశారు. అయితే సీసీఐ విధించిన నిబంధనలలో L1, L2, L3 విధానంతో పాటు ఎకరానికి 12 క్వింటాల్ నుంచి 7కు తగ్గించడంతో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారం చూపాలని జిల్లా రైతులు కోరుతున్నారు. అక్కడెక్కడ ఎలక్షన్ అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పోయి వాని మీద వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక రైతుల కష్టాలు పట్టించుకోవట్లేదు. వర్షాలు పడి వడ్లు కొట్టుకుపోతున్నాయి. పత్తి ఖరాబ్ అవుతుంది. 7 క్వింటాల పత్తి అండి. మా కొత్తపల్లిలో పోయిన సంవత్సరం 22 క్వింటాల పత్తి పండించిన రైతు ఉన్నాడు. మాది ఇప్పటికి కూడా 12-14 క్వింటాల పత్తి పండుతుంది మా చేలలో. 7 క్వింటాలు అంటే కడమ 7 క్వింటాలు ఎవరికి అమ్ముకోవాలి మేము? అసలు మా బాధలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు? అసలు ఈ కపాస్ కిసాన్ యాప్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. చిన్న ఫోన్లు ఉన్నారు, స్లాట్ బుకింగ్ కోసం వచ్చి ఒక్కొక్కరు సస్తున్నారు అక్కడ. ఇది ఎట్లా చేసుకోవాలో అర్థం కాక ఇవాళ బుక్ చేసుకుంటున్నాం. తీరా టైం మీద పోయేసరికి తొక్కడానికి అమ్మాయిలు దొరకట్లేదు, ట్రాక్టర్ వాళ్ళు దొరకట్లేదు. మళ్ళీ యాప్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 3వ రోజుకు బుక్ అవుతుందట. ఏం సార్ ఇవన్నీ? రైతులు అమ్ముకోవడానికి పోతే ఇన్ని ఇబ్బందులు.
గతంలో కొన్నిసార్లు 16 వరకు తేమ శాతం అనుమతించేవారని, ఇప్పుడు కూడా అలానే పెద్ద మనసు చేసుకోవాలని ఎంతో మంది రైతులు వేడుకుంటున్నారు. ఇక్కడ సీసీఐ అధికారుల అభిప్రాయం చూస్తే పొడవాటి దూదిగల పత్తికి క్వింటాల్కు 8,110 రూపాయల మద్దతు ధర, మధ్యస్థంగా ఉండేదానికి 7,710 రూపాయల ధర నిర్ణయించారు. మిల్లులో పత్తి నుంచి గింజ తీశాక దూది నాణ్యతా శాతం పెరగాలనే నిబంధన ఉంటుంది. గతంలో నెల అనే నిబంధన ఉండగా ఇప్పుడు దాన్ని పక్షం రోజులకు మార్చారు. జిన్నింగ్ మిల్లుల్లో తరుగుదల శాతం గతంలో 1.70 వరకు ఉండేది. ఇప్పుడు దానిని సగానికి కుదించారు. అందులోనూ ఈ ఏడాది పత్తి అమ్ముకోవాలంటే కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడం మరింత ఆందోళనకు దారితీస్తోంది. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్సే సరిగా పనిచేయవు. అందులోనూ వ్యవసాయంపై ఆధారపడిన మెజార్టీ రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు. అలాంటప్పుడు కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన విధించడం సరికాదనే వాదనలు ఉన్నాయి.